Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం తీసుకునేటువంటి ఆహారం లేకుంటే ద్రవ పదార్థాల్లో ఎన్ని కెమికల్ కంటెంట్స్ ఉన్నాయి, అవన్నీ మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి, అందులో ఎన్ని క్యాన్సర్ కారకాలుగా ఉండబోతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సైంటిస్ట్ ఏలూరు రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు నమస్కారం అండి. సో మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు బోల్డ్ అని ఆహార పదార్థాలు బయట నుంచో లేకుంటే ఇంట్లోంచో మనం చేసుకునేవి మనం తింటూ ఉన్నప్పుడు బాడీలోకి ఏ కంటెంట్స్ అనేవి వెళ్తున్నాయి, ఏ పార్టికల్స్ రూపంలో వెళ్తున్నాయో అవి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, నిజంగా ఈ అవగాహన అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కావచ్చు, లేకుంటే పేపర్ కప్స్ కావచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్ళకు సంబంధించి ప్లాస్టిక్ బాటిల్స్లో ఇస్తున్నారు. సో వీటన్నిటికీ మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఎలా తీసుకుంటుంది అంటారు? యాక్చువల్గా మనం నిద్ర లేచినప్పటి నుంచి చూస్తే మార్నింగ్ ఎవరైనా టీనో కాఫీనో అంటారు, బెడ్ కాఫీయో పెట్టి అక్కడ కావాల్సిన కంటెంట్ పాలు, మిల్క్లో కూడా రోజు చూస్తున్నాం కల్తీ పాలే. ఏదైనా ఈ మన జనం తన కంఫర్ట్స్ కోసం, బిజినెస్ కోసం కమర్షియల్గా ప్రతిదాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మనం వాడుతున్నటువంటి పదార్థాల్లో చాలా రకాల్లో ఈ కంటామినేషన్, కల్తీ పదార్థాల వల్లనే ఆరోగ్యం చెడిపోతుంది, అడల్టరేటెడ్ ఉంటుంది. ముఖ్యంగా పాలలో జరుగుతున్నటువంటి కల్తీ గురించి మాట్లాడితే చాలా వరకు టెస్ట్ చేస్తే వాటిల్లో కార్సోజనికే, అంటే ముఖ్యంగా ఈ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మనకు న్యాచురల్గా వచ్చే పాలని వలన ఎటువంటి ఇబ్బంది లేదు, ఎనర్జీ వస్తుంది. అట్లా కాకుండా ఏవైతే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్గా వాడుతున్నటువంటి పాలు చూస్తే చాలా సందర్భాల్లో పాలు తయారీ కేంద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే పౌడర్తో తయారు చేసేది ఏమైతే ఒక రకమైతే కెమికల్స్తో, ముఖ్యంగా యూరియా లాంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ కెమికల్స్తో పాలు తయారు చేస్తారు. అటువంటి పాలు తీసుకోవడం వలన కంపల్సరీ మన బాడీ అంతా కూడా, మన బాడీలోకి కంటామినేషన్స్ అన్నీ వెళ్ళిపోయి క్యాన్సర్ కారకం ఉంది. అలానే మనం టీ స్టాల్ దగ్గర టీ కప్పులు వాడుతుంటాం. ఇందులో అయితే కప్పులు జనరల్గా స్టీల్ కప్పులో, గ్లాస్ కప్పులో, పింగాణియో వాడతారు. టీ స్టాల్స్, హోటల్స్ దగ్గర ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఈ ఒకరు వాడినే ఇంకొకరు ఎందుకని చెప్పేసి ఈ పేపర్ కప్పుల యూజ్ ఎక్కువైపోయింది. ఆ పేపర్ కప్పుకి చుట్టూ ఆ పేపర్ కప్పు కరిగిపోకుండా ఉండడం కోసం, అది కాఫీ కానీ టీ కానీ ఆ వేడి మీద బయటికి రాకుండా ఉండడం కోసం లోపల ఒక మైనం రాస్తారు, ఆ రెసిస్టెన్స్ కోసం, కప్పు స్ట్రెంత్నెస్ కోసం. ఆ మైనం అంతా కూడా డిజాల్వ్ అయిపోయి మన బాడీలోకి వెళ్తుంది. అది కూడా క్యాన్సర్ కారకమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ గోలీ సోడాలు, సమ్మర్ లాంటి సీజన్లో ఐస్ క్రీమ్స్, గోలీ సోడాల్లో వాళ్ళు రకరకాల కలర్స్ పెడతారు. ఈ కలర్స్ అన్నీ కూడా క్యాన్సర్ ఏజెంట్సే. ఐస్ క్రీమ్స్లో వాడుతున్నది కానీ, దీంట్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ. ముఖ్యంగా మనం ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఈ పానీపూరీలు, అక్కడ వాడుతున్నటువంటి వాళ్ళు వాడేటువంటి ఆయిల్స్ కానీ, బజ్జీలు, చైనీస్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, వాటన్నింటిలో రీయూజ్డ్ ఆయిల్ పలుమార్లు ఈరోజు వాడతారు, మళ్ళీ వాళ్ళ నైట్ అయిపోతేనే ఆ స్టాల్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ రేపొద్దున వస్తారు, మళ్ళీ అదే ఆయిల్ని మళ్ళీ పాత్రలో పోసి మళ్ళీ హీట్ చేస్తారు. ఇట్లా ఆయిల్ని పలుమార్లు మనం కాచి చల్లార్చడం, దాన్నే వాడడం, రీయూజ్ చేయడం వలన మనకి దాంట్లో పాలిమర్స్ ఫామ్ అవుతాయి. అవి కూడా క్యాన్సర్ ఏజెంట్సే. అంటే మన నిత్య జీవితంలో మనం వాడుతున్నటువంటి పదార్థాల్లో కల్తీ వలన చాలా రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. గతంలో క్యాన్సర్ అనేది చాలా అరుదుగా వినిపించే జబ్బు. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే మనిషి తన సౌకర్యం కోసం, తన వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ప్రయోగాల్లో ఇది పాలల్లో నీళ్ళు కలిపితే పెద్ద ఇబ్బంది లేదు, అవును, ఆ చిక్కదనం అనేది ఉండదు కాబట్టి తెలిసిపోతుంది. దానికోసం అని చెప్పేసి కొన్ని పౌడర్స్, కొన్ని కెమికల్స్ అవన్నీ వాడుతున్నారు. దానివల్ల అటువంటి పదార్థం మనం బాడీలో తీసుకోవడం వలన మన జీర్ణాశయము, కిడ్నీలు, లివరు అన్నీ కూడా ఇదైపోతున్నాయి. బాడీలో అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. క్యాన్సర్ అంటే మన శరీరంలో ఏదో ఒక ప్లేస్లో ఒక అన్నెసరీ గ్రోత్ ఉంటుంది. కణాలన్నీ మనకు ఒక న్యాచురల్గా ఒక క్రమ పద్ధతిలో
వాటి యొక్క ప్రొడక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా అన్నెసరీగా ఒక ప్లేస్లో గ్రోత్ అయిపోయి అక్కడంతా కూడా బాడీని డిస్టర్బ్ చేస్తుంది, ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఆ కణుతులను గడ్డల్ని ట్యూమర్స్ అంటాం, అవే క్యాన్సర్స్. ఈరోజు క్యాన్సర్ అనేది ఏంటంటే చాలా ఖరీదైన వైద్యం, దానికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెడిసిన్ డెవలప్ అయింది, ట్రీట్మెంట్ అయితే ఉంది, కానీ అందరూ భరించే పరిస్థితులు లేదు. మనిషి తన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలా వరకు కూడా క్యాన్సర్స్ను అవాయిడ్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాల్లో కలర్స్ను వాడడం అనేది అన్ని రకాల ఆహార పదార్థాల్లో, అది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్లో, చాలా స్వీట్స్లో కలర్స్ వాడతాం. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కలర్సే. ఇప్పుడు గోలీ సోడాలు ఉన్నాయి, అవన్నీ కూడా కలర్సే. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కలర్సే. మనం తీసుకున్నటువంటి డ్రింక్స్లో కలర్ ఉండడం వలన ఆ కలర్ అంతా బాడీలోకి వెళ్ళిపోయి మన యొక్క ఇంటెస్టైన్లో ఆ కలర్ అంతా ఒక పూతలాగా కోటింగ్ లాగా ఉండి అది బయటికి రాకుండా బాడీలోనే ఉండిపోయి ఒక మన బాడీలో అన్నెసరీ గ్రోత్ ఫామ్ అయిపోయి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు టీ కప్పుల గురించి చెప్పారు, ఒక పేపర్ కప్పులో మైనపు పూత అనేది చెప్పారు. చాలా వరకు ఇప్పుడు వచ్చినటువంటి కర్రీ పాయింట్స్ అనేవి ఫుడ్ కావచ్చు, చపాతీలు కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఏదైనా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇవ్వడం అనేది ఉంది కదా. వేడి వేడి ఆహారాన్ని అందులో పెట్టి ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే మనిషి తన అవసరాల కోసం, కంఫర్ట్స్ కోసము ఈ యూజ్ అండ్ త్రో సిస్టమ్ తీసుకొచ్చాడు. మామూలుగా అయితే మనం ఒక స్టీల్ బాక్సుల్లో ఏదైనా వస్తువులు కొనుక్కు ఇంటి నుంచి ఒక బ్యాగ్ తీసుకెళ్తాం. బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు అది కాటన్ బ్యాగ్ అయింటుంది, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెడీమేడ్గా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోవాలి, కవర్ని, ఆ కవర్ని తీసుకొచ్చి పడేస్తాం డస్ట్బిన్లో, అదంతా కూడా పొల్యూషన్ జనరేట్ అవుతుంది. అట్లనే ఈ టీ కప్పులు కానీ, మీరు చెప్తున్నటువంటి ఈ ప్యాకింగ్ చేసే కవర్స్ కానీ, అది ఫుడ్ ఐటమ్స్ ఏదైతే కర్రీ పాయింట్లలో కానీ హోటల్స్లో కానీ మనకు వాళ్ళు ఇస్తున్నటువంటి కవర్స్లో ఈ వేడివేడి పదార్థం వేయడం వలన ఆ కవర్కి ఇంతని టెంపరేచర్ లిమిట్ ఉంటుంది. ఇన్ని మైక్రాన్ స్ట్రెంత్ ఉన్నటువంటి పేపర్స్ను మనం కవర్స్ను వాడాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చీప్గా రావాలి. ఈ స్ట్రీట్ వెండర్స్కి ఎలా ఉంటుందంటే బిజినెస్, వాళ్ళంతా కూడా తక్కువ రేట్లో అమ్ముతారు, వాళ్ళకి గిట్టుబాటు కావాలా, అందుకు వాళ్ళు లో క్వాలిటీ కవర్స్ను వాడతారు. ఆ కప్పులు కూడా ఇంత స్ట్రెంత్ ఇంత అనేది ఉంటే దానికి ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత మైక్రాన్ పేపర్ వాడాలి అనేది నామ్స్ ఉన్నాయి. వాళ్ళు నామ్స్ ఫాలో కారు. నామ్స్ ఫాలో కాకపోవడం వలన, లో క్వాలిటీ వాడడం వలన మనకి ఏదైతే పేపర్ కప్పులో ఉన్నటువంటి మైనం కరిగిపోతుంది, కవర్లో ఉన్నటువంటి ఏదైతే ఆ టెంపరేచర్లో అవన్నీ కూడా మనకు ఈ పదార్థాంతో కెమికల్ రియాక్షన్ చెంది పాలిమర్స్ ఫామ్ అవుతాయి. ఇంకా దారుణం ఏంటంటే వేడి టీని కూడా పాలిథీన్ కవర్లలో ఇవ్వడం అనేది, ఈజీగా హ్యాండీగా ఉంటుంది, క్యారీ చేయొచ్చు అనే దాంట్లో ప్లాస్టిక్ కవర్లలో టీ పోసిస్తున్నారు కదా. అంటే ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఇంతకుముందు ఏంటంటే ఒక ఫ్లాస్క్ ఉండేది, అవును, ఆ ఫ్లాస్క్ను బాగా కడిగి హాట్ వాటర్లో హీట్ చేసి తీసుకెళ్ళి టీ తీసుకొచ్చేవాళ్ళు. జనరల్గా టీ అక్కడ చేసుకొని ప్రిపేర్ చేసి స్టీల్ గ్లాసో గాజు గ్లాసో వాడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా ఇక్కడ రెడీమేడ్గా తయారు చేసుకోవడం ఇబ్బంది కాబట్టి బయటికి వెళ్ళి తెస్తున్నారు. చేసే ఓపిక లేక, అటువంటి టైం లేక జనాలు ఏం చేస్తున్నారంటే బయటికి తెస్తున్నారు. ఆ కవర్ ఏంటంటే ఈ పాలిథిన్ కవర్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి. దానికి ఏంటంటే ఒక అల్యూమినియం ఫైల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా థిక్నెస్ ఉండాలి, అది చాలా కాస్ట్ అవుతుంది, అందుకు వాటిని ఎవరు వాడడం లేదు. ఈ లో ప్రైస్లో వాడుతున్నటువంటి చీపర్ ఏదైతే అందుబాటులో దొరుకుతున్నాయో వాటిలలో వేడివేడి టీ పోయడం వలన ఆ యొక్క అల్యూమినియం ఫైల్, ఆ కవర్ ఏదైతే ఉందో దాని యొక్క కోటింగ్ పైన కోటింగ్ వేస్తారు, ఆ కోటింగ్ అంతా కూడా దీంట్లో మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి ఆ పాలిమర్స్ను, ఆ కలర్స్ను, ఆ ప్లాస్టిక్ని మనం బాడీలోకి తీసుకుంటాం. దాని ద్వారా మనకి శ్వాసకోశ వ్యాధులు రావడం, లంగ్స్ వీక్ కావడం, డైజెషన్ సిస్టమ్ అంతా దెబ్బతినడం, కిడ్నీలు లివర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మ్యాక్సిమం ఏంటంటే ఫ్లాస్క్ తీసుకోవడం. ఇప్పుడు మనుషులు ఏంటంటే ఆ ఫ్లాస్క్ను కడగడము, బిఫోర్ యూజ్ ఆఫ్టర్ యూజ్ అనగా ఎందుకని చెప్పేసి యూజ్ అండ్ త్రో కవర్సు, యూజ్ అండ్ త్రో కప్స్, యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అన్నీ వాడుతారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మనిషి యొక్క హెల్త్ను కంప్లీట్గా కొలాప్స్ చేస్తున్నాయి. అందుకే ఇంతకుముందు 70-80 ఇయర్స్ వచ్చినంతవరకు కూడా చాలా స్ట్రెంత్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బిలో 10 ఇయర్స్ పిల్లలకు కూడా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాలైనటువంటి
బోన్స్ అంతా కూడా వీక్ అయిపోతున్నాయి. మనకి మొత్తం ఎంటైర్ మెటబాలిజం సిస్టమ్నే ఈ కాలుష్యం వలన, పొల్యూషన్ వలన, ఈ కలర్స్ వలన పూర్తిగా వీక్ అవుతుంది. అందుకే స్టాండర్డ్ కవర్స్ను స్టాండర్డ్గా అంటే ఆ థిక్నెస్ ఏదైతే మనకు గైడ్లైన్స్ చెప్తుందో స్టాండర్డ్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో కావాలి. ఇవన్నీ ఫాలో కావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఈ ఖర్చును అవాయిడ్ చేయడం కోసము, టైం ఈజీగా అయిపోయేదాని కోసం మనిషి చేస్తున్న ప్రయత్నాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, లేకుంటే కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది అనుకున్న వాళ్ళకి కొబ్బరి బొండం కంటే కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు, నేను ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు అని బాటిల్స్లో తీసి ఇవ్వడం అనేది బాగా అలవాటైపోయింది కదా. ప్రతి కొబ్బరి బొండం స్టాల్ దగ్గర బాటిల్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. అది ఓకే అంటారు అలా తాగడం? అంటే మీకు మనం ప్రతిదీ గమనించుకోవచ్చు. మీరు కొబ్బరి బొండాన్ని ఫ్రెష్గా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కట్ చేయించుకొని తీసుకొని తాగితే ఉన్న టేస్ట్ వేరే ఉంటుంది. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది ఈ వాటర్ ఏదైతే ఉందో ఆక్సిజన్తో రియాక్షన్ చెంది మీకు కలర్ కూడా తేడా వస్తుంది. మీరు అప్పటికప్పుడు తాగినటువంటి ఓపెన్ చేసిన కొబ్బరి బొండంకి ఉన్నటువంటి వాటర్ కలర్ చూడండి, తర్వాత చూడండి, కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. జరిగి అది మనకు స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అది తాగడం వలన మనకు సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్ మన కంఫర్ట్స్ కోసం బాటిల్ సేవ్ చేసుకుంటాం, కానీ అది హెల్త్కి ఎటువంటి మంచిది కాదు. మనకి మీరు యాపిల్ పండు తీసుకోండి, యాపిల్ పండు కట్ చేసి అప్పుడే తినండి, మీకు క్లియర్గా చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా కట్ చేసి కొంచెం సేపు తర్వాత పెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత 1 అవర్ తర్వాత తింటే మీకు అది కలర్ చేంజ్ అవుతుంది. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ చెంది కలర్ చేంజ్ అవుతుంది. అంతెందుకు మీకు ఇప్పుడు ఒక స్టీల్ ఉంది, ఏదైనా మీరు ఒక ఐరన్ రాడ్ ఉంది కదా, ఆ స్టీల్ను గమనిస్తే మనకు బిల్డింగ్ మీదనో ఎక్కడో ఉంటాయి. ఫ్రెష్ స్టీల్కి ఎలా ఉంది, రోజు వాతావరణంతో ఎక్కడైనా మనం ఒక ఇంటికి బిల్డింగ్కి ఒక కడ్డీ వదిలేసి ఉంటాం, అది రోజు కెమికల్ రియాక్షన్ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ చెంది తుప్పు పట్టిపోతుంది. అది మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి తుప్పు అనుకుంటున్నాం. సేమ్ పదార్థాలు కూడా మనం చేస్తున్నటువంటి ఈ చర్యల వలన కంఫర్ట్ చూసుకుంటున్నాం, కాస్ట్ చూసుకుంటున్నాం, టైం చూసుకుంటున్నాం, కన్వీనియంట్ చూసుకుంటున్నాం కాబట్టి మనకు కనపడకుండా మన బాడీలో కూడా తుప్పు పడుతుంది. ఈ తుప్పు పట్టిన పదార్థాలను తింటున్నాం, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మనకు పాయిజన్స్గా మారుతాయి. ఈ అన్డిజాల్వ్డ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్ వర్క్ చేస్తాయి. మనం ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ కలర్స్ తీసుకుంటే మనకు ప్రాబ్లం రాదు. ఈ ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ టైప్ ఆఫ్ వాడడం వలన కంపల్సరీగా మనకి ఇబ్బందులు వస్తాయి. సో హ్యాండీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు రెడీమేడ్ ఫుడ్స్ ఇక్కడ తీసుకోవడం అనేది ఎక్కువైంది. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ అనే ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చిన తర్వాత మొన్నటిదాకా మనం ఓన్లీ జంక్ ఫుడ్ గురించే మాట్లాడుకున్నాం. బట్ ఈ హ్యాండీ, కంఫర్ట్ ఇవన్నీ అనుకుంటున్నటువంటి మన ఈ కంఫర్ట్ జోన్స్ అన్నింటినీ చూసుకుంటున్నప్పుడు రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఇవన్నిటిని మళ్ళీ తెచ్చి వేడి చేసుకోవడం, అది కూడా పాలిథీన్ కవర్లో మాత్రమే ఉంటుంది కదా. ఇమీడియట్గా మనం హాట్ వాటర్లో పెట్టుకుంటే వేడి చేసుకుంటే అది వేడి ఫుడ్ను తిన్న ఫీల్ వస్తుంది అనేది కూడా వస్తుంది. సో దాంతో వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే మనిషి మెకానికల్ లైఫ్లో వీటన్నిటిని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వలన పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఏదో టైంలో వచ్చి ఆ పెట్టిపోయిన ఫుడ్ ఎప్పుడుదో తింటారు. ఇంతకుముందు సిస్టమ్ ఎట్లుందంటే నాన్న బయటికి వెళ్ళి కష్టపడేవాడు, అమ్మ ఇంట్లో ఉండి అన్ని సౌకర్యాలు చూసేది. ఇప్పుడు అందుకే అమ్మ పెంచిన పిల్లలు వేరే ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు పెరిగిన పిల్లలు వేరే ఉంటారు. సేమ్ ఫుడ్ కూడా అంతే. ఏదైతే ఈ ఫుడ్డు, ఈ సిస్టమ్స్ ఈజీ వే, ఈజీ బ్యాగ్ అనుకున్నాం కదా, మనకి ఇవన్నీ తెలిసిపోతాయి, తెలియక కాదు ఎవరికి కూడా. మీరు మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్న ఫుడ్ ఒక క్యారియర్లో పెట్టేసి ఉంటే అది ఎలా ఉంటుందో చూడండి. ఒక స్టీల్ బాక్స్లోనో ఒక హాట్ బాక్స్లోనో తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న బాక్స్లో తీసుకొచ్చుకున్న ఫుడ్ను గమనించండి. అదే ఒక పాలిథిన్ కవర్లో తీసుకొచ్చి మీరు ఈజీ వే, ఈజీ క్యారీ, యూజ్ అండ్ త్రో బ్యాగులు తీసుకొచ్చుకున్నామంటే చూడండి, మీకు ఈ టెంపరేచర్లో ఒక టైప్ ఆఫ్ ఆవిరి పట్టేసి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ నెగిటివ్ రియాక్షన్ జరిగింది అక్కడ. ఏదైనా ఒక పదార్థం తనంతటా తను ఊరుకోదు. మన చెక్క ఉంది, కొద్ది తేమ తగిలిస్తాం, పుచ్చిపోతుంది.
అదే తేమ ఐరన్ మీద పడుతుంది, తుప్పు పట్టిపోతుంది. బాడీలో కూడా అంతే. మనం తీసుకున్నటువంటి పదార్థాలు క్వాలిటీగా ఉండి, కరోనా టైంలో అందుకే చాలా శుభ్రత పాటించారు కాబట్టి కరోనా వస్తుందని ఒక భయంతో, అవేర్నెస్తో అన్ని కండిషన్స్ అన్నీ అప్లై చేశారు కాబట్టి మనుషులు తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల చాలా వరకు అందరికి కూడా రెగ్యులర్గా జలుబు దగ్గు వచ్చే వాళ్ళకి కూడా రాలేదు. అంతెందుకు మనం మాస్క్ పెట్టుకున్నారు అందరు చాలా వరకు. ఆ మాస్క్ పెట్టుకున్న 2-3 ఇయర్స్ ఎవరికి కూడా జలుబు దగ్గు తొందరగా రాలేదు. మనం ప్రాక్టికల్గా గమనించాం. ఈజీగా మనకి ఏమంటారు డస్ట్ అలర్జీలు అవన్నీ కూడా రాలేదు. కారణం ఏంటి? మనం ఒక అవాయిడ్ చేసాం. అక్కడ కూడా మనకు కలర్ కోటింగ్ మాస్కులు వాడితే మనకు స్మెల్ డిఫరెంట్గా వచ్చేది. అందుకే మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మనం కొంత టైం కేటాయించి మనం ఏం వాడుతున్నాం, ఎటువంటి ప్లాస్టిక్ వాడుతున్నాం, ఎటువంటి బ్యాగ్ వాడుతున్నాం, పదార్థాన్ని దేంట్లో పెడుతున్నాం, ఆ పదార్థం ఏంటని చెప్పేసి సింపుల్గా మన ఇంటి నుంచి బ్యాగ్ తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి టిఫిన్ బాక్సు రోజు కడుక్కునే ఓపిక లేక యూజ్ అండ్ త్రో బ్యాగులు తీసుకొని వస్తున్నాం. దానివల్ల కంపల్సరీగా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఆ ఏదైతే కవర్స్ ఉన్నాయో ఆ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా రీసైక్లింగ్ ప్లాస్టిక్స్ అవన్నీ కూడా అవి వాడడం వలన వాటిలో ఉన్నటువంటి కంటామినేషను అవన్నీ కూడా బాడీలోకి వెళ్ళిపోయి ఫ్యూచర్లో క్యాన్సర్ రియేజెంట్స్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు రీసైకిల్ ప్లాస్టిక్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో, రీయూజ్డ్ చేసినటువంటి ఆయిల్స్ కూడా అంతే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. అదేమో ఎన్విరాన్మెంట్ మీద చూపిస్తే, ఇదేమో మన హెల్త్ మీద చూపిస్తుంది. ఆ ప్రభావం అనేది ఎంత సివియర్గా ఉంటుంది, లాంగ్ రన్లో వస్తుందా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారా? అంటే ఏదైనా 1-2 రోజులకు రాదు, ఒకసారి 2 సార్లు తీసుకోవడం వలన రాదు. ఈ ఆయిల్ ఏంటంటే ఆయిల్లో ఉన్నటువంటి మనము న్యాచురల్గా ఆయిల్ అనేది మనకు సహజ సిద్ధంగా వచ్చినటివే. గ్రౌండ్ నట్స్ కానీ, సన్ఫ్లవర్ కానీ, అన్ని బాదం ఆయిల్ కానీ అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్ నుంచి వచ్చినటివి. ఇప్పుడు మీరు అన్నం చూస్తారు కదా, జనరల్గా ఇంట్లో ఉన్న అన్నం మనం మార్నింగ్ 10-12 గంటలకు ఉన్న అన్నము మధ్యాహ్నం తీసుకుంటే బాగుంటుంది, సాయంత్రం బాగుంటుంది. అదే ఓవెన్లో పెట్టి రీయూజ్ చేసి రీహీట్ చేస్తే దాని టేస్ట్ కూడా మారిపోతుంది. అవి మనకు కనిపిస్తాయి. ఈ ఆయిల్స్ ఏంటంటే మనకు డైరెక్ట్ కనిపించదు. ఆ ఆయిల్లో కూడా కెమికల్ రియాక్షన్ జరిగిపోయి పలుమార్లు హీట్ చేయడం వల్ల పాలిమర్స్ ఫామ్ అవుతాయి. ఆ రీయూజ్ చేసినటువంటి ఆయిల్స్లో మనకి ఇమీడియట్గా బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఈ రియాక్షన్ ఏదైతే మనం ఐరన్ రోజు తుప్పు పట్టిపోతుందో అట్లనే ఈ ఆయిల్ కూడా రోజు మార్చడం వలన తన యొక్క న్యాచురాలిటీ పోగొట్టుకొని పాలిమర్స్ ఫామ్ అవుతాయి. ఈ పాలిమర్స్ సంబంధించినటువంటి ఫుడ్ను లోపలికి తీసుకోవడం వలన ఇంటెక్ అవన్నీ కూడా మనకి క్యాన్సర్ రియేజెంట్స్గా మారిపోతాయి. ఒకరోజు కాదు కానీ లాంగ్ రన్లో ఇవన్నీ కూడా మనము కంటిన్యూగా పలుమార్లు వాడడం, కంటిన్యూగా బయట ఫుడ్ తినడం. ఇళ్ళలో జనరల్గా ఎందుకంటే ఎంత అవసరమో అంతే వాడుకుంటారు, దాన్ని క్లోజ్ చేస్తాం, వండుతాం. ఇక్కడ కమర్షియల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏమైపోతుందంటే వాళ్ళు మిగిలిపోయిన దాన్ని కూడా పాడేయలేరు. వాళ్ళకి బిజినెస్ అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, 12,000 రూపాయలు సంపాదించాలి, 20,000 సంపాదించాలని. అక్కడ ఫుడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాదు, అది కమర్షియల్ యాంగిల్లో చూస్తారు. బయటి ఫుడ్స్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం రాదు, కానీ రెగ్యులర్గా బయట ఫుడ్ తినడం వలన, రెగ్యులర్గా మీరు చెప్పినట్టుగా ఈ రీయూజ్డ్ ఆయిల్ వాడడం వలన ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులని చెప్పలేం, కానీ 5-10 సంవత్సరాల వ్యవధిలో మొత్తం మెటబాలిజమే దెబ్బతింటుంది. సో ఇప్పుడు మనం రీయూజ్డ్ వాటిని మళ్ళీ వాడుతున్నాము అనుకున్నప్పుడు ఇందులో ఎక్కువగా వేడి చేయడం ఒక ఎత్తు అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది ఇంకొక ఎత్తు కదా. ఎండాకాలం చల్లగా ఉండాలి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకుంటే మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థాలు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్లో వచ్చేటువంటి ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయా, దుష్ప్రయోజనాలు దాంతో దుష్ప్రభావాలు ఎక్కువ ఉన్నాయంటారా? దేంట్లో అయినా ఉపయోగాలు ఉంటాయి, దుష్ప్రయోజనాలు ఉంటాయి. లిమిట్గా వాడుకుంటే ఉపయోగాలు ఉంటాయి, అన్లిమిటెడ్గా వాడుకుంటే దుష్ప్రయోజనాలే ఉంటాయి. ఫ్రిడ్జ్లలో, ఏసీలలో కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, అవి కూడా అన్ని కెమికల్సే. ఆ ఫ్రిడ్జ్ను ఆ టెంపరేచర్లో అంతసేపు ఉంచగలగాలంటే ఆడ కెమికల్ ఉండాలి. ఇప్పుడు అందుకే మీరు మామూలుగా జనరల్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ వాటర్ తాగండి, మీ వాయిస్లో ఎటువంటి మార్పు రాదు. గోరువెచ్చని నీళ్ళు తాగండి, మీ వాయిస్ మీ త్రోటు ఇబ్బంది ఉండదు. కూల్ డ్రింక్ బాగా కూల్ వాటర్ తాగండి, మీరు ఆటోమేటిక్గా థ్రోట్ ఇన్ఫెక్షను, మీకు టాన్సిల్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకు అక్కడ అర్థమైపోతుంది ఏదైనా మనం చేసిన దానివల్ల మినిమం ఒక 3 to 4 అవర్స్లోనో ఒక 1 డేలోనే మనకు తెలిసిపోతుంది రిజల్ట్స్. ఈ శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్లనే
బాడీలో బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. మన ఆటోమేటిక్గా మనిషి యొక్క హ్యూమన్ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే మనము ఏదైనా కూడా మోతాదు మించి వాడితే అవన్నీ కూడా ఇబ్బంది కలుగుతాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్లో మనం అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ వలన క్యాన్సర్ పెరుగుతుంది, కంటామినేషన్ వలన క్యాన్సర్ పెరుగుతుంది, ఈ కల్తీ ఫుడ్ వలన క్యాన్సర్ పెరుగుతుంది. ఫ్రిడ్జ్ను కూడా వీలైనంత తక్కువగా వాడడమే మంచిది. దీంతో పాటుగా మనం తీసుకుంటున్నటువంటి ఇంటేక్ లేకుంటే అట్రాక్టివ్గా కనిపించాలి అనుకున్నప్పుడు యాడ్ చేసేటువంటి కలర్స్ అనేవి, ఫుడ్ కలర్స్ అనేవి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? మీకు కలర్స్ అనేది యాక్చువల్గా అది మనం ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ వేరు, ఫుడ్ గ్రేడ్ కలర్స్ వేరు, ఇండస్ట్రీ గ్రేడ్ కలర్స్ వేరు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ అంటే అది చాలా యాక్చువల్గా న్యాచురల్గా హెర్బల్స్ నుంచి మన మొక్కల నుంచి తీసినటువంటి కలర్స్ వాడేవాళ్ళు. అది కాదు కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఈ ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ వాడుతారు. ముఖ్యంగా మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఇండస్ట్రీ గ్రేడ్ కెమికల్స్ అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్లో వాడేటివి, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడేది, లెదర్ ఇండస్ట్రీలో వాడేది, ఆ కలర్స్ను ఫుడ్స్లో వాడుతున్నారు. దానివల్ల ఖచ్చితంగా చాలా ప్రమాదం ఉంటుంది. ఆ కలర్స్ ఏంటంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా అది డైల్యూట్ కావు, డిజాల్వ్ కావు. అవి మన బాడీలో ఉండిపోయి వాటి వలన కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి మనకున్నటువంటి ఈ సెల్స్ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేసి, ఆ సెల్స్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడంతో పాటుగా ఒక సెల్స్ అన్ని కూడా ఒక ఈ సీక్వెన్స్ కాకుండా అన్నెసరీ గ్రోత్ వస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది. ఆ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత అవి మన కణుతుల్లా గడ్డల్లాగా ఫామ్ అయ్యే ట్యూమర్స్ అంటాం. అవి క్యాన్సర్ ఏజెంట్ అయ్యి కలర్స్ను మోతాదు మించి తీసుకోవడం వల్ల చాలా విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ డైస్ అనేది ఏవైతే ఉన్నాయో మనం బయట గమనిస్తే తెలుస్తుంది. మనం కలరు ఉన్నటువంటి పదార్థంకి కలర్ లేని పదార్థానికి అట్రాక్షన్ ఉంటుంది, కానీ టేస్ట్లో తేడా వస్తుంది. ఆ టేస్ట్ బడ్స్కి కూడా మనం తెలిసిపోతుంది కలర్ తీసుకుంటున్నామని. ఆల్ స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ కూడా అట్రాక్షన్ కోసం కలర్స్ వాడుతున్నారు. అది కూడా వాడుతున్న కలర్స్ న్యాచురల్ కలర్స్ వాడాలంటే అది చాలా కాస్ట్లీ ఎఫెక్టివ్ హెర్బల్స్ నుంచి తీసుకోవాలంటే. ఈ రెడీమేడ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీకి వాడుతున్నట్టు కెమికల్స్ చాలా చీప్గా దొరుకుతాయి. అవి వాడడం వల్ల ఖచ్చితంగా మనిషి యొక్క మొత్తం బాడీ వ్యవస్థ మీదనే కంటి చూపు కోల్పోతారు, లంగ్స్ చాలా వీక్ అయిపోతాయి, మన న్యూరో సిస్టమ్ అంతా కూడా చాలా వీక్ అయిపోతుంది, ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది. మన బోన్స్ కూడా ఈ కాల్షియం అంతా అది తినేయడం వలన బోన్స్ వీక్ అవుతాయి. ముఖ్యంగా ఈ జీర్ణాశయం సంబంధించినటువంటి అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. ఆ అల్సర్స్ నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి వెళ్ళి క్యాన్సర్స్కి మార్చే ఛాన్స్ ఉంది. కిడ్నీల మీద కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఎంటైర్ మెటబాలిజం మీద, బాడీ మీద కంప్లీట్గా ఈ కలర్స్ వలన మనిషి యొక్క ఎదుగుదలను, ముఖ్యంగా కిడ్స్ తీసుకుంటే వాళ్ళ ఆర్గాన్సే గ్రోత్ కావు, కిడ్స్ యొక్క ఎదుగుదలని ఆపేస్తాయి. వాళ్ళు చాలా త్వరగా వీక్ కావడం, ఆడుకున్న అలసిపోవడము, వాళ్ళ మొత్తం 10 నుంచి 15 ఏళ్ళలో పిల్లలు 0 to 15 years వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఈ ఎఫెక్ట్, కలర్స్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఏం తీసుకుంటున్నాము అనే దాని మీదే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు ఉన్నాయా లేకుంటే లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుందా అనేది మనం ఏం తీసుకుంటామో అదే నిర్ణయిస్తుంది. అంతే. అంటే ఇప్పుడు మనకు జనరల్గా అంతే కదా, మన బాడీలోకి జనరల్ వాటర్ తీసుకున్నాం ఏమి ఇబ్బంది ఉండదు, కూల్ డ్రింక్ తీసుకున్నాం దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ మనల్ని ఇబ్బంది పెడతాయి. అంటే ఏదైనా ఒక మోతాదు ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదో ఒక మెడిసిన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అల్సర్స్ ఉన్నాయి, 20 mg ట్యాబ్లెట్ తీసుకోవాలి. మనకున్న డిసీజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మెడిసిన్ అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా తయారై ఉంటాయి. ల్యాబ్స్లో టెస్ట్ చేసిన తర్వాత, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఎలుకల మీద, జంతువుల మీద అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఏ కెమికల్ వలన ఎంత ఎఫెక్ట్ ఉందని చెప్పేసి ఈ స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత వాడతాం. ఏవైనా ఒక డ్రగ్ డిస్కవర్ చేసేటప్పుడు క్లినికల్ స్టడీస్ ఉంటుంది. ఆ క్లినికల్ స్టడీస్లో phase 1, phase 2, phase 3, phase 4 అంటాం. phase 1లో ఒక లిమిటెడ్ సర్కిల్లో కొన్ని రకాలైనటువంటి జంతువుల మీద చెక్ చేస్తాం. phase 2కి వచ్చేసరికి ఇంకొంచెం నెంబర్ సైజ్ పెంచుతాం. phase 3కి వచ్చేసి అన్ని కంట్రీస్లో, అన్ని జియోగ్రఫికల్ కండిషన్స్లో, అన్ని టెంపరేచర్లో ఆ డ్రగ్ ఎఫెక్ట్లు చూస్తాం. phase 4 అనే వచ్చేసరికి చాలా హై క్వాంటిటీలో అన్ని దేశాల్లో
అన్ని టెంపరేచర్ల దగ్గర ఆల్ టైప్ ఆఫ్స్ మనం ఒక రకమైన హైట్ ఉంటాం, ఇంకొకరు వేరే దేశాల్లో ఇంకో రకమైన హైట్ ఉంటారు, ఒక టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది ఈ దేశంలో, ఇంకో రకంలో ఇంకో టెంపరేచర్. ఆల్ జియోగ్రఫిక్ కండిషన్స్లో ఈ క్లినికల్ స్టడీస్ అన్ని ట్రయల్స్ అన్నీ వేసిన తర్వాతనే ఈ ట్యాబ్లెట్ 10 mg 1 mg 5 mg మనిషి వాడొచ్చా లేదని ప్రూవ్డ్ రిజల్ట్స్ ఉంటాయి మన దగ్గర. విత్ కంప్లీట్ డేటాతో ముందుకెళ్తాం. అప్పుడు ఆ మోతాదు తీసుకుంటున్నాం మనం. అలా కాకుండా ఇక్కడ ఫుడ్ విషయం వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ పదార్థంలో వాడు ఎంత వాడాలో వాడికి తెలియదు. 1 mgనో 0.5 mgనో 0.1 mg తీసుకుంటే మనిషికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం గ్రామ్స్ లెవెల్లో తీసుకుంటాం, ఆటోమేటిక్గా ఎఫెక్ట్ వస్తుంది. తీసుకోవాల్సిన మోతాదుని మించి ఏం తీసుకున్నా అది మన సిస్టమ్ మీద చూపిస్తుంది. అందుకు దైనందిన జీవితంలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది టెస్టెడ్ ఫుడ్డా కాదా, ల్యాబ్స్లో టెస్ట్ చేశారా లేదా అనేది, మెడిసిన్స్ ఎట్లా పరీక్షిస్తున్నారో వీటిని కూడా చూసుకోవాల్సింది. అన్నీ చూసుకోవడం అంత ఇది కాదు. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన పదార్థాలు తినడం వలన చాలా హెల్త్ సేఫ్టీ ఉంటుంది. బయటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వలన సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటామినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కలర్స్ కానీ మార్నింగ్ నిద్రలేసినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ వరకు తీసుకున్నటువంటి పదార్థాల వల్లనే మనం యొక్క ఆహారపు అలవాట్ల వల్లనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పర్చేస్ చేస్తున్నాం సూపర్ మార్కెట్లో, అందులో ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎంత మనకు కావాల్సినటువంటి క్యాలరీస్ ఉన్నాయి, షుగర్స్ ఎంత ఉన్నాయి, సాల్ట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ అందులో మెన్షన్ చేస్తారు. బట్ మీరు చెప్పినట్టుగా ఏ టెంపరేచర్ వరకు అది తట్టుకోగలుగుతుంది, మనం తీసుకుంటున్నటువంటి ప్లాస్టిక్ కావచ్చు, లేకుంటే మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, అందులో అయితే మెన్షన్ చేసి ఉండదు కదా. అప్పుడు మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేకుంటే ఈ టెంపరేచర్ వరకు ఇది తట్టుకోగలుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటారు? జనరల్గా ఉంటుంది. యాక్చువల్గా మన గైడ్లైన్స్లో టెంపరేచర్ కూడా మెన్షన్ చేస్తుంటుంది, క్వాంటిటీస్ మెన్షన్ చేసి ఉంటాయి. దాని యొక్క రివర్స్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ లాగా ఏ కంటెంట్ ఎంతెంత ఉందని ఒక లిస్ట్ ఉంటుంది, పట్టిక ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పేపర్ కప్స్ కావచ్చు, లేకుంటే కొబ్బరి బొండాలకి ఇస్తున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇలాంటి వాటికైతే మెన్షన్ చేసి ఉండదు కదా. అంటే ఈ అన్నిటిని కూడా మనము ఆ విధంగా టెస్ట్ చేయడం అనేది అన్ని చోట్ల కుదరదు, హైలీ ఇంపాసిబుల్. అందుకే ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. ప్లాస్టిక్ ప్లేట్స్ను, ప్లాస్టిక్ పేపర్ కప్స్ని, క్యారీ బ్యాగ్స్ని అన్ని యాక్చువల్ బ్యాన్ చేయమని చెప్పింది గవర్నమెంట్. కూడా వాడమని ఏం చెప్పలేదు. మనుషులు తన కన్వెంట్ కోసం వాడుతున్నారు తప్ప అందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బందే. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, మనం రోజు ప్రతి మనిషి మనం వాడుతున్న వాటర్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలుగా ఉన్నాయి. కొన్ని లక్షల మన డంపింగ్ యార్డ్లకు వెళ్తే, ఊరి చివరిని వెళ్తే కొన్ని లక్షల టన్నులే, కేజీ 2 కేజీలు కాదు. అవన్నీ ఏం చేయాలో అర్థం కాదు. ప్లాస్టిక్ అనేది మనము రీసైక్లింగ్కి వాడచ్చు, కానీ రీసైక్లింగ్ వాడితే మన ఫుడ్గా వాడకూడదు. దాన్ని ఎక్కడైనా భూమిలో పేపర్ కప్స్ అనుకో భూమిలో డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు క్లాత్ కవర్స్ అనుకో అయ్యే ఇబ్బంది లేదు, జూట్ వలన వాటి వలన. అట్లా కాకుండా మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ పాలిమర్స్ కాబట్టి అవి డెస్ట్రాయ్ కావు. సో ఎలా అయితే ఎన్విరాన్మెంట్ భూమి మీద అలాగే ఉంటాయో మన దేహంలో కూడా అవి అలాగే సెటిల్ అయి ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏదైతే మనము యూజ్ అండ్ త్రో బ్యాగ్స్ను, క్యారీ బ్యాగ్స్ను కంఫర్ట్ అని చెప్పేసి వాడుతున్నామో అవి ఎట్లయితే మనకు డంపింగ్ యార్డ్లో డస్ట్ యార్డ్లో కనిపిస్తున్నాయో, బాడీలో కూడా మనం వాడినటువంటి కలర్స్ కానీ, మనం వాడుతున్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ, టాక్సిక్ లెవెల్స్ అన్నీ కూడా ఉండిపోతాయి. సో డంప్ యార్డ్ లాగా మారిపోతుంది. అదేమో డంపింగ్ యార్డ్ వేస్ట్ పేపర్స్కి, ఇక్కడ కూడా బాడీలో కూడా మనకు తెలియని డంపింగ్ యార్డ్ ఒకటి ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంతమంది బాడీలోంచి స్కాన్ చేసినప్పుడు కొన్ని వెంట్రుకలు వచ్చాయి, గోర్లు వచ్చాయి. కొంత పర్సన్స్ను సైకలాజికల్గా డిసప్పాయింటెడ్ పర్సన్స్ కొంతమంది తినడం వల్ల అవన్నీ అట్లే ఉంటాయి. ఆ ఎంట్రుకలు కూడా కణితిలాగా గడ్డలాగా తయారైపోయి అన్ని ఒక కుప్పలాగా కేజీ ఎంట్రుకలు వచ్చే చాలాసార్లు పేపర్లో టీవీలో చూస్తుంటాం. అదేమో ఫిజికల్గా కనిపిస్తుంది, బట్ ఇవేమో కనిపించకుండా లోపల అలాగే పేరుకుపోయి ఉంటాయి. అలాగే పేరుకుపోయి ఏ ఫైన్ మార్నింగ్ ఇబ్బంది కలిగిస్తాయి. మన మెటబాలిజంని ఇబ్బంది కలిగించిన రోజు స్టమక్ పెయిన్ రావడము, లంగ్స్ పనిచేయకపోవడము, హార్ట్ బీట్ తగ్గిపోవడము, కిడ్నీ ఎఫెక్ట్స్ కావడము, ఇవన్నీ అప్పుడు చూస్తే తెలుస్తుంది. అప్పుడు కట్ చేసి చాలా సందర్భాల్లో ఈ వేస్ట్ మెటీరియల్స్ను అన్ని తీసిన సందర్భాలు కూడా చాలా చూస్తుంది. బట్ ఇది మాత్రం అలా తీసేయడానికి ఉండదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, కెమికల్ కంటెంట్ అనేది. సో క్యాన్సర్ రాకుండా అట్లీస్ట్ ఈ విధంగా అయినా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతే. క్యాన్సర్కు కొన్ని మనం అవాయిడ్ చేయగలిగే చాలా వరకు ఉన్నాయి. అవాయిడ్ చేయగలిగిన వాటిని అవాయిడ్ చేస్తే
కంపల్సరీ క్యాన్సర్ నుంచి కొంచెం మనం క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ మనం అవాయిడ్ చేయగలిగే చేయగలిగేటివి. సో ఇంటర్నల్గా వచ్చేటువంటి బాడీలో మార్పులు లేకుంటే అన్వాంటెడ్గా సెల్స్ గ్రోత్ అవుతున్నాయంటే అది మనం ఏం చేయలేం. కాకపోతే మనం తీసుకుంటున్నటువంటి ఇంటేక్ని అవాయిడ్ చేయడం వల్ల దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే రాకుండా కూడా చూసుకోవచ్చు. అంతే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ పీచు మిఠాయిలు, ఈ కలర్స్ సోడాలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నిటిని కూడా చాలా ప్రదేశాల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు సాయంత్రంగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ కలర్స్ చూసి తీసుకోవడం వలన ఆ కలర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి మోతాదును మించిపోయి దానివల్ల మనకి ఈ ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ మనం వాడుతున్నటువంటి ఆ బయట బజ్జీల దగ్గర బండి వాడుతున్న ఆయిల్స్ కానీ వీటన్నిటి కూడా లిమిట్స్ ఎప్పుడో ఇయర్లీ వన్సో ట్వైస్ అట్లా తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ రెగ్యులర్గా ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో క్యాన్సర్ పేషెంట్లు పెరగడానికి కారణం కంపల్సరీగా ఈ కల్తీ ఆహార పదార్థాలు, ఈ ప్లాస్టిక్ను వాడడం వల్లనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం ఈ ఏవైతే రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ పేపర్స్ కానీ ఎందుకు పెరుగుతున్నాయని మొత్తం స్టడీ చేస్తే ఇవే కనపడుతున్నాయి. ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార పదార్థం వల్లనే, మనం తీసుకునే వాటర్ వల్లనే, మనం పీల్చే గాలి వల్లనే బాడీలోకి తీసుకుంటాం కాబట్టి వాటి ద్వారానే కంపల్సరీ క్యాన్సర్ పెరగడానికి కారణం అదే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మనం తీసుకునే ఆహార పదార్థం మీద మనకు కంట్రోల్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పైనుంచి కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు, చేయాల్సినటువంటి చట్టాలు కూడా అమలు పరచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.